ఉంటుండ్రో వాళ్ళు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి మిత్రుడు పవన్ కళ్యాణ్కు మళ్ళీ ఐ కెన్ రిపీట్, మిత్రుడు పవన్ కళ్యాణ్కు మీరు బీజేపీ వలలో పడి బీజేపీకి అనుకూలమైన ఉద్యమ కార్యాచరణ రాజకీయ కార్యాచరణ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడుకొని వదిలేయడంలో దిట్టలు. మీరు ఆ పంజాబ్ కాంచి రండి, లేకపోతే కాశ్మీర్ కాంచి కూడా రండి. కాశ్మీర్లో అక్కడ అక్కను మోసం చేసిండ్రు, పంజాబ్లో అకాలీలను మోసం చేసిండ్రు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మా మాయావతి అక్కను మోసం చేసిండ్రు, మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని మోసం చేసిండ్రు, షిండేను మోసం చేసిండ్రు. వీరికి అట్లా లైను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తే మోదీ గారి లేకపోతే ఎన్డీఏ అంటే విష కౌగిలే. ఇంకా వాళ్ళ కౌగిల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టిన పాపాన పోలేదు. కాబట్టి మీరు మీ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవాలంటే మీరుగా మీకు ఒక సిద్ధాంత పునాదిని ఏర్పరచుకొని ఎక్కడనైనా రాజకీయాలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఓటు ఏ మూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత రాజకీయాలకు పునాది వేయొద్దు అని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియజేస్తున్నా. డెఫినెట్గా ఆయన వచ్చి కలిసిపోయినాకనే, మోదీ గారు వచ్చి కలిసిపోయినాకనే ఈ తరహా రాజకీయాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. అది కాదని చెప్పి బీజేపీ వాళ్ళని చెప్పమారండి, అది కాదని చెప్పి మోదీ చెప్పగలుగుతాడా? ఒకవేళ అట్లా చేస్తే బీజేపీ సీరియస్గా ఖండించాలి కదా. అంటే తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ మీద ఇలాంటి భావదాడి జరుగుతున్న కామ్గా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఆరోపణ అనుకుందాం, ఒక మాట ఆధారాలు లేని ఆరోపణలు అయితే ఆరోపణలకు సమాధానం